గురుజీ ఛానల్లో ఉన్న రెస్పెక్టెడ్ గురూజీలకి సార్ అండ్ మేడం ప్రతి ఒక్కరికి వెరీ వెరీ హ్యాపీ మార్నింగ్ సార్. ఈరోజు నేను గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నాలాంటి చిన్నపాటి నా టెస్ట్ మనీని మీరందరూ ఒక టైం ఇచ్చి మీరందరికీ మీరందరూ వినడానికి వచ్చినందుకు సార్ మీరందరికీ నేను కోటి కోటి ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా ఈరోజు 14th జూన్ 2025ని సార్ నేను అసలు మరవలేని రోజుగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కృష్ణయ్య గురించి నాకు ఇంతకు ముందు ఒకసారి కూడా నాకు ఛాన్స్ ఇచ్చాడు. నేను ఇంకా ముందు ముందు చెప్తాను. నేను ఏదో కోల్పోయినాను అన్న నాకు టైంలో మళ్ళా నాకు కృష్ణయ్య గురించి నిన్న నాకు టైం ఇచ్చి నా లైఫ్ని మళ్ళా ముందుకు పోవడానికి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు కృష్ణయ్య గురించికి నేను కోటి కోటి ధన్యవాదాలు చెప్తున్నాను సార్. నిజంగా నేను 14th జూన్ 2025 నేను అసలు నా లైఫ్లో నేను నా మార్పు కావచ్చు, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో నేను మర్చిపోకుండా ముందుకి సాగాలనుకుంటున్నాను గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. సార్ నిజంగా చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో సార్ ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, ఎంతో మంది జాబులు లేక ఎన్నో విధాల కష్టాలు పడుతున్నారు. ఎంతో మందికి ఒక నెట్వర్కింగ్ మార్కెటింగ్ గురించి తెలియట్లేదు సార్. నెక్స్ట్ రాబోయే కాలంలో నెట్వర్కింగ్ మార్కెటింగ్ అనేది ఎంత ఫ్యూచర్ ఉంటుందో అలాంటి నెట్వర్కింగ్ మార్కెటింగ్లో ఒక షేప్ షాప్ కంపెనీ సార్ నెంబర్ 1 కంపెనీ. దీంట్లో నేను వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఎన్ని జన్మలు ఎత్తినా కానీ షేప్ షాప్ కంపెనీకి నేను రుణపడే ఉంటాము, మేము మా ఫ్యామిలీస్ అందరము. థ్యాంక్ యూ షేప్ షాప్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్ షేప్ షాప్ కంపెనీలో జాయిన్ అయ్యాము. కానీ మనకంటే ముందు మాధవ్ సింగ్ గురూజీ కావచ్చు, నర్సీగిరేవల్ గురూజీ కావచ్చు, జస్విన్ మహా గురూజీ కావచ్చు, మనకంటే ముందు వీళ్ళు జాయిన్ అయ్యి ఒక సిస్టమ్ అంటే ఏంటి, టూల్స్ అంటే ఏంటి, శుభారంభం అంటే ఏంటి, ఏ విధంగా నడిస్తే సక్సెస్ అవుతాం నెట్వర్కింగ్ మార్కెటింగ్లో, ఆ విధంగా ఒక ముళ్ళ బాటని మనకి ఒక హైవే రూట్లో వేసి సార్ వీళ్ళందరూ మనకి ఒక సిస్టమ్ గురించి నేర్పించినందుకు వీళ్ళకు కోటి 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 ధన్యవాదాలు చెప్పాలి సార్. వీళ్ళేగిన లేకుండా ఉంటే గిన ఇంత ఈజీగా ఇంత హైవేగా మనకి రోడ్డు పడేది కాదు. ఇంత ఈజీగా మనం నెట్వర్కింగ్ మార్కెటింగ్లో సక్సెస్ అవుతూ ముందుకు వెళ్ళే వాళ్ళం కాదు సార్. వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఏమో వాళ్ళకే తెలుసు సార్. అది ఇప్పుడు అసలు మనం టూల్స్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, టూల్సే లేకుంటే గిన ఏది మనం చేయలేం సార్. అలాంటి సిస్టమ్ని రెడీ చేశారు వీళ్ళు. వీళ్ళకి కూడా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా వాళ్ళ రుణం తీర్చుకోలేము సార్. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ గ్రేట్ మెంటర్స్ సార్. నెక్స్ట్ మనకి ఏ విధంగా వాళ్ళు మనకు టూల్స్ ఒక హైవే రెడీ చేసిండ్రు సార్. ఆ హైవేలో కూడా మనం ఏ విధంగా సక్సెస్ అవ్వాలి దానికి మెయిన్ సార్ గురువు సార్. గురువు లేని విద్య గుడ్డి విద్య, అదైతే 100% ట్రూత్ సార్. ఎక్కడైనా మనము సక్సెస్ అనేది జీరో సార్. మెంటర్షిప్ లేని సక్సెస్ అనేది 100% మనము ముందుకెళ్ళడానికి ఛాన్సే ఉండదు సార్. విత్ మెంటర్షిప్తో ఎవరమైతే ముందుకెళ్తామో 100% సక్సెస్ అవుతాం సార్. అది ఎవరిని లైఫ్లో సక్సెస్ అయిన ఏ మనిషిని తీసుకున్నా కూడా మెంటర్షిప్ లేని మనిషి అంటూ ఈ ప్రపంచంలో ఎవరుండరు సార్. పురాణ కాలంలో తీసుకున్నా, ఇప్పుడు తీసుకున్నా, నెక్స్ట్ జనరేషన్లో తీసుకున్నా కూడా మెంటర్షిప్ అనేది మనకి 100% అవసరం సార్. అలాంటి మెంటర్షిప్ సార్ సోమశంకర్ మహాగురుజీ, కృష్ణయ్య మహాగురుజీ, బబీస్ మహాగురుజీ, మా గురువు సార్ శ్రీశైలం గురుజీ. వీళ్ళకి నేను ఎంత చెప్పినా కూడా సార్ నా లైఫ్లో నేను మర్చిపోలేను సార్ వీళ్ళని. ఇంకా నేను చెప్పడానికి కూడా నాకు మాటలు రావట్లేదు సార్. వీళ్ళకి నేను హృదయపూర్వక నా ధన్యవాదాలు సార్. సార్ నెక్స్ట్ నన్ను ఇంత దూరం సార్ నడిపించిన సూర్యకాంత్ గురుజీ, రామచంద్ర గురుజీ సార్. నేను ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటాను సార్. నేను రీసెంట్గా ఒక 2 years బంగారుపేటలో వర్క్ చేసినాను. తర్వాత నేను బంగారుపేట నుంచి బద్వేల్కి మేము ట్రాన్స్ఫర్ రీత్యా రావాల్సి వచ్చింది సార్. అక్కడ గురువులు అందరూ ఉన్నప్పుడు మనకు అర్థం కాలేదన్నమాట. అరే ఇది చెయ్యండి, అది చెయ్యండి, ఈ విధంగా మనం ఫాలో కావాలంటే ఎవరికి అర్థం కాలేదు సార్. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక గురువు అంటే ఏంటి, గురువు లేకుంటే మనం అసలు 100% ఎక్కడికి వెళ్ళలేము. ఈ 1 yearలో నేను ఎంత కోల్పోయానో నాకు ఒక్కదానికే తెలుసు సార్. అది నేను ఎంత మనస్తాపానికి గురైనా అనేది అసలు అది వర్ణాతీతం అన్నమాట సార్.
వితౌట్ మెంటర్షిప్, వితౌట్ అప్లైన్ సార్, మనం అసలు ఏమి ఏ పని చేయడానికి కూడా సాధ్యం కాదు సార్. మనం 30% కష్టపడినా కూడా 70% సార్, 70% వితౌట్ అప్లైన్ సార్ మనం అసలు ఏం చేయలేమన్నమాట. అలాంటి మెంటర్లో సార్ నాకు సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ ఏ విధంగానో రామచంద్ర గురుజీ కావచ్చు, సూర్యకాంత్ గురుజీ కావచ్చు, శ్రీశైలం గురుజీ కావచ్చు, ఆర్సి రాజ్ గురూజీ కావచ్చు, వీళ్ళ నలుగురు సార్, నేను చెప్పాలంటే నేను నలుగురు నాలుగు దిక్కులుగా నేను పోల్చుకుంటున్నాను సార్. నలుగురు సార్, ఇంత చిన్న విలేజ్ లో ఒక నన్ను లేడీని నమ్మి ప్రతి ఒక్కరూ విజిట్ చేశారు సార్ బద్వేల్కి. సూర్యకాంత్ సార్ వచ్చారు, రామచంద్ర సార్ వచ్చారు, శ్రీశైలం సార్ వచ్చారు, ఆర్సి రాజు సార్ వచ్చారు. నాకే నేను ఏం చేయలేకపోతున్నానే. అ- అసలు నిజంగా సార్ మెంటర్షిప్ అనేది మనకి ఎంత అవసరం అంటే సార్, జీరో సార్. మెంటర్షిప్ లేనిది, అప్లైన్ లేనిది మనం అసలు ఏం చేయలేం సార్. ప్రతి ఒక్కరికి సిల్వర్ వరకు, ప్లాటినం వరకు, గోల్డ్ వరకు అర్థం కాదు సార్. ఎవరైతే మనం, నాకు ఇప్పుడు అర్థమవుతుంది, కొంచెం ముందుకెళ్తామో అప్లైన్ అంటే ఏంటి అసలు. ఇంకా నేను ఏం చెప్పాలన్నా కానీ నాకు మనోయాదంతో నేను చెప్తున్నాను సార్. ఈ 1 ఇయర్లో నేను ఏం కోల్పోయాను, నేను ఎన్ని మిస్టేక్ చేశాను, నేను ఏ విధంగా చేశాను అనేది నాకు అర్థమైంది సార్. మీ మెంటర్షిప్లో ఉన్నందుకు నేను నిజంగా చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఫస్ట్ ఏదేదో అనుకునేదాన్ని కానీ మెంటర్స్ సార్, అప్లైన్ 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 అప్లైన్. కృష్ణయ్య గురించి ఎన్నోసార్లు చెప్తా ఉంటాడు, ఏది కావాలన్నా www.upline.com, www.upline.com. అది 100% ట్రూత్ సార్. అది మనం అది ఎవరమైతే తెలుసుకుంటామో 100% సార్. 2 ఇయర్స్ 3 ఇయర్స్ కాదు, 1 ఇయర్లో కూడా మనం డైమండ్ అయిపోవడానికి ఛాన్స్ సార్. అలాంటి నాకు ఈ మెంటర్స్ దొరికినందుకు నేను నిజంగా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు మాధవి సార్. నా ఎడ్యుకేషన్ ఎంబీఏ అయిపోయింది సార్. మాది కడప డిస్టిక్ సార్, ఆంధ్రప్రదేశ్. నేను ఎంబీఏ అయిపోయింది. ఎంబీఏ అయిపోయిన తర్వాత మ్యారేజ్, పిల్లలు ఇవే ఉండింది సార్. మా సార్ ఏ జాబ్ చేయడానికి కూడా నాకు ఇష్టపడలేదు. ఎందుకంటే పిల్లలు ఫస్ట్ మనకి ఇంపార్టెంట్, పిల్లల తర్వాతనే మనకి ఏదైనా అని నన్ను దేనికి కూడా నాకు కోఆపరేట్ చేసేవాడు కదా సార్. వద్దు, మనం ఒక 6-7 ఇయర్స్ తర్వాత ఆలోచించి చూసుకుందామని చెప్పి. కానీ నాకు మనసులో చాలా బాధగా ఉండేది సార్. ఇంత చదువుకున్నాను కదా, ఏదో ఒకటి చేయాలి, ఖాళీగా ఉంటే ఏముంది, మనకంటూ ఒక వాల్యూ కావాలి కదా అని చాలా చాలా సఫర్ అయ్యేదాన్ని సార్. నేను ఎంత సఫర్ అయ్యేదాన్ని అంటే గిన అది చెప్పలేనంత సఫర్ అయ్యేదాన్ని. బిఫోర్ షేప్ షా నా ఫోటోలు సార్ ఇవి. నెక్స్ట్ మా కాలేజ్ మా కాలేజ్ కాన్వకేషన్ ఫొటోస్, మా మ్యారేజ్ ఫోటోలు సార్ ఇవి. నెక్స్ట్ సార్, నిజంగా చెప్పాలంటే నేను ఏం చేయాలి ఏం చేయాలి అని నేను చాలా చాలా థింక్ చేసుకునేదాన్ని సార్. ఆ అటువంటి నాకు ఆలోచనలో క- బంగారుపేటలో ఉన్నప్పుడు ఒక పర్సన్ ద్వారా నాకు షేప్ షాప్ కంపెనీ ఆపర్చునిటీ దొరికింది సార్. నేను ఆ రోజు విత్తిన్ ఇచ్చారు, నేను ఏమీ ఆలోచించలేదు సార్. కంపెనీ ఎందుకంటే నా మనసు ఏదో ఒకటి చేయాలి చేయాలి అన్న ఆలోచనలో ఉన్నింది కదా. అప్పుడు నేను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సరే ఏదో ఒకటి చేద్దాము. అందులో నేను ఆ రోజు ఆర్మీ పర్సన్స్, శ్రీశైలం గురుజీ, రామచంద్ర గురుజీ వీళ్ళిద్దరు వచ్చారు సార్. అరే మన దేశానికి సేవ చేసే ఆర్మీ పర్సన్స్ వీళ్ళు, వీళ్ళేం మోసం చేయరు, 100% ఇది మంచిగానే ఉంటుందని చెప్పి నేను ఆ రోజు జాయిన్ అయ్యిపోయాను సార్. నిజంగా చెప్పాలంటే గన నేను 2022 మార్చి 31 సార్. నేను నిజంగా అది కూడా నేను నా జన్మలో నేను మర్చిపోలేని రోజు సార్. అలా నేను షేప్ షాప్లో జాయిన్ అయ్యాను. ఆఫ్టర్ షేప్ షాప్ సార్ నా లైఫ్ స్టైల్ 100% మారిపోయింది. మై స్వీట్ ఫ్యామిలీ సార్. నాకు 2 అబ్బాయిలు. ఫస్ట్ అబ్బాయి పేరు అర్జున్ రెడ్డి, చిన్న అబ్బాయి పేరు భార్గవ్ రెడ్డి సార్. వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ సెకండ్ అండ్ యూకేజీ చదువుతున్నాడు. పెద్ద అబ్బాయి ఇప్పుడు రీసెంట్గా సెకండ్కి వెళ్ళాడు. చిన్న అబ్బాయి ఇప్పుడు యూకేజీకి వెళ్ళాడు సార్. ఇద్దరు చిన్న పిల్లలతో నేను ఏదో ఒకటి చేయాలి అన్న మైండ్ సెట్ నాకు ఉండింది కాబట్టి నేను ముందుకు వెళ్ళగలిగాను సార్. నేను ఈ గురుమాతే సార్ నాకు అవకాశం ఇచ్చింది. వీళ్ళు మా ఇంటి నైబర్స్, మా ఇంటి పక్కనే ఉంటారు. తినే నాకు ఇచ్చింది. సో తినని కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. థ్యాంక్ యూ గురుమాత. నెక్స్ట్ సార్, నేను ఈ కంపెనీలోకి వచ్చిన తర్వాత ఏం అచీవ్మెంట్ చేశాను, ఈ అచీవ్మెంట్ కారణం సార్ నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ అప్లైన్ సార్. నేను
అందరు స్కూటీ తోలుతానప్పుడు నా కష్టార్జితంతో నేను 100% ఏదో ఒకటి నాకు ఒక స్కూటీ ఉంటే బాగుండేది, తన పైన బర్డన్ ఎందుకని చెప్పి నాకు షేప్ షాప్ లో వచ్చిన ఇన్కమ్ తో నేను 1,65,000 పెట్టి సార్, అది కూడా నో ఈఎంఐ సార్. నేను కొంచెం డబ్బులు కూడబెట్టుకొని గ్రేట్. షేప్ షాప్ లో నాకు వచ్చిన ప్రతి డబ్బులు మా హస్బెండ్ కి అయితే ఇవ్వలేదు నేను. ఆ వచ్చిన డబ్బుల్ని నేను సేవ్ చేసుకొని 1,65,000 టోటల్ క్యాష్ పే చేసి నేను స్కూటీ కొనుక్కున్నాను సార్ విత్ ఇన్ 1 ఇయర్ లో. ఎందుకంటే నాకు స్కూటీ వాల్యూ తెలిసింది. ఈ బిజినెస్ లో కంపల్సరీ స్కూటీ ఉండాలి, స్కూటీ లేని మనం ఏం చేయలేము, ఎక్కడికి నడుచుకుంటా పోలేము, ఆటోకి వెళ్ళలేము. అలా నేను నా ఫస్ట్ అచీవ్మెంట్ సార్. మా సార్ కారు, పెద్ద కారు కొన్నా కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేదు సార్. నాకు 1,65,000 పెట్టి నేను స్కూటీ కొనుక్కున్నా కూడా నాకు ఏదో పెద్ద అచీవ్మెంట్ గా నేను ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మెంటర్స్, థ్యాంక్ యూ అప్లైన్స్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ అచీవ్మెంట్ అంటే గిన కార్ సార్. నెక్స్ట్ కార్ తీసుకోవడం జరిగింది. నెక్ సార్ నేను షేప్ షాప్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 3 ఇయర్స్ అవుతుంది సార్. మొత్తము 7-8 టార్గెట్స్ వచ్చాయి సార్. నేను వచ్చిన ప్రతి టార్గెట్ సార్ ప్రెషర్ లెవెల్ నుంచి నేను ఏ టార్గెటే కానీ సార్ ఒక్క టార్గెట్ కూడా నాది మిస్ అవ్వలేదు సార్. ప్రెషర్ లెవెల్లో నేను వచ్చినప్పుడు విత్ ఇన్ 20 days టైం ఉండింది సార్. నాకు సూర్యకాంత్ సారు, శ్రీశైలం సారు, కృష్ణయ్య గురించి చెప్పారు, టైగర్ నువ్వు విన్ అవుతావు చూడు ఖచ్చితంగా అని చెప్పారు. ప్రెషర్ లెవెల్లో నేను ట్యాబ్ తీసుకున్నాను సార్. తర్వాత బ్రౌంజ్ లెవెల్లో నేను దుబాయ్ అచీవ్మెంట్ అయ్యాను, సిల్వర్ లెవెల్లో థాయిలాండ్ అచీవ్ అయ్యాను సార్, గోల్డ్ లెవెల్లో గోవా, నెక్స్ట్ పర్ల్ లెవెల్లో యూరప్ సార్. ప్రతి టార్గెట్ సార్, నేను ఏ టార్గెట్ అనేది నేను మిస్ అవ్వలేదు ఆ 2 ఇయర్స్ లో. నాకు నిజంగా అది ఎందుకంటే సార్ నేను ఆ 2 ఇయర్స్ లో ఎందుకు నేను 2 ఇయర్స్ అని మెయింటైన్ చేస్తున్నానంటే ఆ 2 ఇయర్స్ లో నాకు అప్లైన్ సపోర్ట్ ఉండే సార్. ఒక మనకి కృష్ణయ్య గురుజీ కావచ్చు, శ్రీశైలం గురుజీ కావచ్చు, రామచంద్ర గురుజీ కావచ్చు, సూర్యకాంత్ గురుజీ కావచ్చు, వీళ్ళ సపోర్ట్ లేకుండా నింటే నేను అసలు ఈ అచీవ్మెంట్స్ నాకు వచ్చేటే కాదు సార్. నేను ఎప్పుడైతే ఇప్పుడు బద్వేలు వచ్చానో నేను కొంచెము నా పనుల వల్ల నేను చేస్తా ఉన్నాను, కానీ కొంచెం స్లోగా అప్లైన్తో మాట్లాడకపోవడము అలా ఉండడం వల్లనే నా బిజినెస్ ఈ 1 ఇయర్లో ఎలా జరిగిందా అనేది నాకు తెలుసు సార్. నేను ఏమేం కోల్పోయాను అనేది కూడా నేను నేర్చుకున్నాను సార్. కృష్ణయ్య గురుజీ ఎప్పుడు చెప్తా ఉంటారనమాట, ఎప్పుడైతే మనకు బిజినెస్ లో అవుతుందో, ఎవరైతే కింద పడతారో మళ్ళా దాన్ని ప్రయత్నించి ముందుకెళ్తారో వాళ్ళే సక్సెస్ అవుతారని. ఆ విధంగా నేను ఈ 1 ఇయర్లో సార్ నా లైఫ్ ఏంటి, నేను ఏమేం మిస్టేక్ చేశానో ప్రతి ఒక్కటి నేను రెక్టిఫైగా నేర్చుకున్నాను సార్. ఇంకొక విషయం చెప్పాలంటే శ్రీశైలం గురుజీ డైమండ్ డబల్ డైమండ్, ట్రిపుల్ డైమండ్ పొజిషన్లో ఉండి కూడా గురుజీ నా మీద ఏం నమ్మకం ఉనిందో ఏమో నాకు తెలీదు సార్. నాకు ఒక్కసారి టైం ఇవ్వండి సార్ అని అడిగితే గురుజీ సార్కి అప్పుడు వచ్చే కార్లో వచ్చే ఇది కూడా లేదు, ఇక్కడ ఫ్లైట్ ఎయిర్పోర్ట్స్ కూడా ఏం లేదు సార్. బస్సులో సారు వాళ్ళ ఊరు నుంచి ఎలా వచ్చారో ఏమో నా కోసము బద్వేల్కి వచ్చారు సార్. నిజంగా చెప్పాలంటే నేను నాకు ఆ రోజే నేను నిర్ణయం తీసుకున్నాను సార్, నేను ఏది చేసినా కానీ నేను ఏదో ఒకటి నేను చేయాలి, నేను ఎందుకు ఇలా అయిపోయాను అని. అసలు శ్రీశైలం గురుజీకి నిజంగా నేను కోటి 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 ధన్యవాదాలు చెప్తాను సార్. మళ్ళీ అదే ఆర్టీసీ బస్సులో శ్రీశైలం గురుజీ వెళ్ళిపోయారు సార్. సో నాకు అప్పుడు అర్థమైపోయింది, ఓహో మనం గిన వర్క్ 100% మనం చేస్తామంటే ప్రతి ఒక్కరూ మనకు దీంట్లో సపోర్ట్ చేస్తారు. సో దీంట్లో అప్లైన్ అనే సపోర్ట్ ఉంటే గిన మనం ఎంత ఎదుగుకైనా మనం వెళ్ళిపోవచ్చు అని నేను చాలా రియలైజ్ అయ్యాను సార్. ఇవి నా టార్గెట్స్ సార్. నెక్స్ట్ సార్ ఇవి నా చెక్స్. నేను సెకండ్ ర్యాంక్, థర్డ్, ఫోర్త్ ప్రతి ర్యాంక్ ఇన్కమ్ సార్ నాకు ఇవి. టార్గెట్ ఫోటోస్ సార్, నేను ఏ టార్గెట్ కూడా నేను వదిలిపెట్టలేదు సార్. సో ఇక ముందు నుంచి కూడా నేను అలానే చేస్తానని నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. 100% నేను చేస్తాను గురుజీ. నెక్స్ట్ ఇది కూడా లైఫ్లో ఒక మర్చిపోలేని ఫీలింగ్ సార్. ఎందుకంటే ఇప్పుడు మా సార్తో నేను ఎప్పుడు అనేదాన్ని, నీకంటే నేను ఒక్క రోజన్నా కూడా నీకంటే నేను 1 మంత్కి నీకు ఇంత వస్తుంది కదా, నీకంటే నేను ఒక్క రోజన్నా నేను ఎక్కువ తీసుకోవాలి, నేను చేసి చూపిస్తాను చూడని చెప్పాను సార్. నేను నాకు ఆ 6th ర్యాంక్ ఇన్కమ్ సార్ ఇది 1,30,922 రూపాయలు వచ్చినాయి సార్. నిజంగా
గ్రేట్ షేప్ షాప్ సార్. ఈ ఇన్కమ్ కూడా తీసుకున్నానంటే దానికి మెయిన్ కారణం అప్లైన్ సార్. అప్లైన్. నెక్స్ట్ సార్, ఇది నేను నిజంగా షాక్ అంటే షాక్ సార్. నేను 2022లో జాయిన్ అయినప్పుడు సార్, ఇది నేను క్రియేట్ చేసింది కాదు, నా టీడీఎస్ సార్. ఇది నేను గవర్నమెంట్, మనం షేప్ షాపు మనకు వచ్చే ప్రతి 1 రూపీ కూడా మనకు ట్యాక్స్ రూపంలో కట్ అవుతుందన్నమాట. ఆ టీడీఎస్ ఫార్మ్స్ సార్ నాకు 3 ఇయర్స్లో 2022లో నేను జాయిన్ అయ్యాను. అంటే 23 మార్చికి, మనకి ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ మార్చి కదా సార్ క్లోజింగ్, ఆ మార్చికి నేను ఫస్ట్ ఇయర్ ఇన్కమ్ తీసుకునింది 1,16,365 రూపాయలు సార్. నెక్స్ట్ మళ్ళా 2024 మార్చికి సార్ నా ఇన్కమ్ మళ్ళీ చూడండి సార్ ఇంక్రీజ్ అయింది 3,65,200 రూపీస్. నెక్స్ట్ రీసెంట్ 2025 మార్చికి సార్ నా ఇన్కమ్ వచ్చేసి 3,90,045 రూపీస్ సార్. టోటల్ 3 ఇయర్స్లో ఇన్కమ్ కలుపుకున్నామంటే 87,000 8,77,990 రూపీస్ సార్. ఇది ఇప్పుడు ఒక్కసారి క్యాలిక్యులేట్ చేయండి సార్. ఇయర్ ఇన్కమ్ నాకు 4 lakhs. 4 lakhs అంటే ప్రతి మంత్కి నాకు 35,000 నాకు వచ్చిందనమాట. ఒక్కసారి అందరూ థింక్ చేయండి సార్. నేను అది కూడా ఏం చెప్పాను, ఈ వన్ ఇయర్లో నాకు బిజినెస్ కూడా డల్లుగానే ఉన్నింది. ఎంత డల్లుగా ఉందనుకున్నా కూడా నేను 4 lakhs ఇన్కమ్ ఎర్న్ చేశాను. ఒక గవర్నమెంట్ టీచర్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్లో వెళ్ళే టీచర్స్ కావచ్చు, తర్వాత ఏదైనా ఒక చిన్న కంపెనీకి వెళ్ళే వాళ్ళైనా కావచ్చు, చేసుకునే వాళ్ళకి మంత్లీ 10,000 శాలరీ కూడా ఇవ్వరు సార్. 8 hours కాదు, 10 hours వాళ్ళు వర్క్ చేయాలి. నేను ఏం వర్క్ చేశాను ఇయర్లో? నాకు 4 lakhs అంటే పర్ మంత్ నా కంపెనీ ఎంత ఇచ్చింది? 35,000 శాలరీ ఇచ్చింది. ఇంతకంటే ఏం కావాలి సార్ మనకి? నేను ఏం అంటే నేను వర్క్ చేశాను కానీ స్లోగా చేశాను. ఎక్కడైనా స్లోగా చేస్తే మనకు 1 రూపాయి కూడా డబ్బులు ఇవ్వరు. ఇంతకంటే ఇంకా మనకి ఏ కంపెనీ దొరుకుతుంది సార్? నిజంగా చెప్పాలంటే షేప్ షాప్ కంపెనీ దొరకడం అనేది చాలా మందికి తెలియక, అవగాహన లేక వాళ్ళు వదిలేస్తున్నారు, చెయ్యట్లేదు. కానీ దీని గురించి తెలిసిన వాళ్ళైతే గిన 100% చేస్తారు సార్. సో నాకు ఇంతటి అచీవ్ ఇచ్చిన ప్రతి ఒక్క నా గురూజీలందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. నెక్స్ట్ సార్, ఆ రోజు నాకు 6th ర్యాంక్ సార్, 1,30,000. కానీ ఆ మంత్ నాకు పెయిర్ ఇన్కమ్ అంతా కలిపినప్పుడు 1,50,000 సార్. నేను ఆ రోజు చెప్పాను మా సార్కి, సో నేను ఏదైతే నీకు చెప్పానో, నీకంటే నాకు ఇన్కమ్ చూడు ఎంత వచ్చిందో అని. అంటే తను ఏదో తక్కువ చేయడానికి కాదు, షేప్ షాప్ అంటే ఏంటి, దాని పవర్ ఏంటి అని చూపించడానికి నేను చేశాను సార్. అది నిజంగా నాకైతే ఆ రోజు అసలు నాకు కన్నీళ్ళు ఆగలేదు సార్. ఆ చెక్కు చూసినప్పుడు ఓహో, నేను ఇంకా పెద్ద చెక్కు కూడా చేయగలుగుతాను, మెంటర్ సపోర్ట్స్ తీసుకొని నేను ఏదో ఒకటి చెయ్యాలి అని నేను ఆ రోజు ఖచ్చితంగా డెసిషన్ తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ గురుజీ. ఇదంతా మీ అప్లైన్ సపోర్టు, గురుజీల వల్లనే నాకు సాధ్యమైంది. మీ అందరికీ నా పాదాభివందనాలు సార్. అదేవిధంగా షేప్ షాప్ కంపెనీ నాకు ఇంత లైఫ్ ఇచ్చినందుకు షేప్ షాప్ కంపెనీని కూడా నేను మరవలేను సార్. నెక్స్ట్ సార్, ఏ విధంగా చెక్స్, డబ్బులు ప్రతి ఒక్కరూ సంపాదిస్తున్నారు. చాలా మంది అనుకోవచ్చు, ఓ ఈమెముంది మాకు లక్షల్లో వస్తుంది కదా అని. ఓకే సార్. ఆ తర్వాత ఎంతమంది డబ్బు సంపాదించే వాళ్ళు ఈ విధంగా ఫారెన్ ట్రిప్స్ వెళ్ళింటారని, ఇప్పుడు మా రిలేషన్లో కూడా ప్రతి ఒక్కరికి 2 లక్షలు 3 లక్షలు అట్లా శాలరీస్ ఉన్నాయి సార్. ఈవెన్ వాళ్ళు స్టేట్ కూడా దాటి వెళ్ళేసి, ఎక్కడికి స్టేట్ వరకు ఏమన్నా కొన్ని కొన్ని ట్రిప్పులుగా వెళ్ళింటారేమో, అది కూడా డబ్బులు ఖర్చు పెట్టుకొని. కానీ నేను సార్ 1 రూపాయి కూడా నేను ఖర్చు పెట్టకుండా సెకండ్ టార్గెట్లో నేను యూరప్ అచీవ్ అయ్యాను సార్. నిజంగా యూరప్ ఫ్లైట్ ఎక్కాలన్న ఒక కల కానీ, ఈ విధంగా నేను యూరప్ వెళ్ళానా ఇప్పటికి నాకు నేనే మర్చిపోలేను. నాకు నాకే ఒక్కొక్కసారి నేనే నా వెళ్ళింది అన్న డౌట్ నాకే వస్తుంది సార్. నేనేంటి యూరప్ వెళ్ళటం ఏంటా అనేది. కానీ అది ఒక షేప్ షాపు, ఒక అప్లైన్ వల్లనే నాకు సాధ్యమైంది సార్. లేకపోతే నాకు అసలు జీరో ఉండే సార్. ఇవి మేము యూరప్ వెళ్ళిన ఫోటోలు, ప్రతి ఒక్కరం ఎంత హ్యాపీగా ఉన్నామంటే నిజంగా ఇది చెప్పలేని ఫీలింగ్ సార్. నెక్స్ట్ మన వికాస్ గురుజీ మేడం గురుమాత సార్. నెక్స్ట్ మన కృష్ణయ్య గురుజీ గురుమాత. మొత్తం పాస్పోర్ట్స్ కావచ్చు, ఇది ఈఫిల్ టవర్ దగ్గర ఫోటోలు సార్. ఇవి ఎంత మేడమ్స్ అయితే కనుక ఎంత హంబుల్నెస్ అంటే, వాళ్ళందరూ అంతంత పొజిషన్లో ఉన్నా కానీ మా దగ్గరికి వచ్చి వాళ్ళు చూడండి సార్, ప్రతి ఒక్కరు ఎంత మీరు చేసి ఎంత ఆప్యాయతంగా. నిజంగా చాలా థ్యాంక్స్ సార్.
నెక్స్ట్ సార్, మళ్ళీ నెక్స్ట్ ఒక 6 మంత్స్లోనే నవంబర్లో యూరప్ వెళ్ళాము. నెక్స్ట్ మార్చ్, ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలో థాయిలాండ్ వెళ్ళాం సార్. విత్ ఇన్ 4 మంత్స్లోనే అనమాట మళ్ళీ థాయిలాండ్ వెళ్ళాము. ఇవి థాయిలాండ్ ఫోటో సార్. సారీ సార్, ఇవి థాయిలాండ్ ఫోటో సార్. బీచ్లో కావచ్చు, నిజంగా బ్యాక్ చాలా తీసుకో, బ్యాక్ హ్యాపీగా బ్యాక్ సార్. అదే కూడా కొంచెం బ్యాక్ బ్యాక్ తీసుకో. సార్ సారీ సార్, ఇది యూరప్ లో మన నర్సీగ్రేవల్ గురుజీ గురుమాత, వికాస్ గురుజీ గురుమాత, ఈ మిడిల్ ఈఫిల్ టవర్ దగ్గర వద్ద సార్. మేడమ్స్ ఎంత ఇది చేస్తారనేది అక్కడ సార్ ఎవరైనా చూస్తేనే తెలుస్తుంది సార్. నేను ఎంత చెప్పినా కూడా ఎవరికి ఏం అర్థం కాదు. ఈ ఒక బాయిల్లో అరే హాట్ వాటర్ ఉందంటే ఎవరికి అర్థం కాదు సార్. దాంట్లో చేయబెడితేనే వాళ్ళకి అర్థం అనమాట. అరే ఈమె ఏదో చెప్తుందిలే అన్నట్టు ఉంటారు. అని నేను చెప్పడానికి కూడా నాకు ఇదిగా లేదు సార్. అంత హ్యాపీగా ప్రతి ఒక్కరు సార్, గురుజీలు కానీ ఎంత కేర్ చేస్తారంటే, మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఒక్కొక్కసారి మనకు ఫుడ్ కానీ ఏమన్నా ఒకవేళ లేట్ చేస్తారేమో, టైం టు టైం సార్ ఫుడ్. ఎలా అంటే అది కూడా మన ఇండియన్ రెస్టారెంట్స్కి బస్సులో ఏం లేదు సార్. హ్యాపీగా బస్సులో కూర్చోవడం, వాళ్ళు ఎక్కడ దింపితే అక్కడ అన్ని చూడడం, ఫుడ్ తినడం, మళ్ళీ బస్సు ఎక్కడం. ఈ ఒక చిన్న పిల్లని మనం ఏ విధంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఫుడ్ తినిపించి తీసుకొస్తామో ఆ విధంగా కేర్ చేశారు సార్. ఇంకా ఏం చెప్పాలంటే వాళ్ళ యొక్క ఆలోచనలకి, వాళ్ళ యొక్క హంబుల్నెస్కి, వాళ్ళ పేషెన్సీకి నిజంగా మనం ఒక 10 మంది పోతేనే ఏదన్నా ఒక ట్రిప్కి ఒక అమ్మ ఇటు వెళ్తుంది, ఒక అమ్మ అటు వెళ్తుంది, ఎవరిని ఎటు కేర్ చేయాలన్నా కూడా మనకు అర్థం కాదు. అలాంటిది ఒక 10 బస్సెస్ అంటే 2000 3000 మెంబర్స్ని వాళ్ళు మెయింటైన్ చేశారంటే నిజంగా వాళ్ళ ఆలోచన విధానికి కావచ్చు, వాళ్ళ సిస్టమ్కి కావచ్చు, కోటి 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 ధన్యవాదాలు సార్. నేను ఎంతో నేర్చుకున్నాను. ఓహో ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా మనకు పేషెన్సీ ఉండాలి అని నాకు నేర్చుకోవడానికి కూడా ఒక ఛాన్స్ దొరికింది సార్. నెక్స్ట్ ఇవి థాయిలాండ్ ఫోటోలు సార్. నెక్స్ట్ ఇవి నేను 5th ర్యాంక్ అచీవ్మెంట్ సార్. మేము మా టీం మెంబర్స్ సార్ ఎక్కడున్నా కానీ ఒక యూనిఫామ్తో వెళ్ళే వాళ్ళం సార్. ఈ పింక్ కలర్ డ్రెస్లో నా 4th ర్యాంక్ ఇన్కమ్ సార్. ఫస్ట్ టైం కృష్ణయ్య గురుజీ ఆ రోజు మాకు అక్కడికి వచ్చి బంగారుపేటకి ఎలా చెప్పారంటే గిన నిజంగా అసలు మర్చిపోలేని ఇది సార్. నెక్స్ట్ సార్, 100% యూజర్ సార్. మా ఇంట్లో ఏ ప్రోడక్ట్ అయినా సార్, నేను ఏదో ఇది ఊరికే చెప్పట్లేదు. మా ఇంట్లో ఒక బాత్రూంలో ఉండే సోప్ దగ్గర నుంచి మా పిల్లలు తాగే బాల్ పోష్ వరకు సార్, మిల్క్లో ప్రోటీన్ పౌడర్ కూడా మా ఇంట్లో ప్రతి ప్రోడక్ట్ సార్. అది ఒకవేళ అరే ఈమె ఏదో ఊరికి చెప్తుందేమో అని అనుకున్నా కానీ పర్లేదు, మా ఇంట్లో ప్రతి ప్రోడక్ట్ సేఫ్ షాప్ ప్రోడక్ట్ తప్ప ఏమీ ఉండదు సార్. నేను ముందు అయిపోతుందంటే మళ్ళా దొరకదేమో అని చెప్పి నేను మళ్ళా దాన్ని బుక్ చేసుకొని కొనుక్కుండేదాన్ని. అదే విధంగా మా హస్బెండ్ వాళ్ళ మేనేజర్లు కావచ్చు, షేప్ షాప్ పేస్ట్ సార్, వాళ్ళు పేస్ట్ వాడారు. నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే మళ్ళీ అయిపోతే ఎక్కడ దొరకవు అని చెప్పి బల్కుల్లో బుక్ చేసుకుంటారనమాట. అంటే మన ప్రోడక్ట్స్ అంత క్వాలిటీగా ఉన్నాయి సార్. నేను వాడుతూ చిన్న చిన్నగా నేను ఎవరో ఒకరికి పసుపు అయినా కానీ వాడండి అని చెప్పి 2 స్పూన్లు 3 స్పూన్లు పెడతాను సార్. తర్వాత వచ్చి వాళ్ళ దగ్గర డబ్బానే తీసుకెళ్తారు. అదే విధంగా లేడీస్ శానిటరీ ప్యాడ్స్ కూడా అంతే సార్. ఒకటి పోతే పోతుందిలే, 10 రూపీసే కదా, వాళ్ళు కొంటే కానీ నాకు 300 వస్తుంది కదా అని చెప్పి సింగిల్గా ఇస్తాను సార్. నేను కూడా ఆ విధంగా నేను 100% యూజర్గా నేను ఉన్నాను సార్. నెక్స్ట్ ప్లాన్స్ సార్, ఇక్కడ చూస్తే చిన్న పిల్లలు సార్, బాబు కూడా ఇక్కడ పడుకొని నిద్రపోతున్నాడు అనమాట. అప్పుడు అంత పిచ్చి సార్, చేయాలి నేను ఏదో ఒకటి చేయాలి, పిల్లల్ని వేసుకొని యాడికైనా పోయేదాన్ని అనమాట, ఇద్దరిని వేసుకొని. నెక్స్ట్ సార్, నా ప్రొజెక్టర్ సార్. నేను షేప్ షాప్లోకి వచ్చిన తర్వాత నా దగ్గర ఫస్ట్ ఏమీ ఏమీ లేవు సార్. తర్వాత నేను ఖచ్చితంగా ఇవి కావాలి, గురుజీ చెప్తారనమాట. శ్రీశైలం గురుజీ కానీ, సూర్యకాంత్ గురుజీ కానీ, కృష్ణయ్య గురుజీ వీళ్ళు నాకు చెప్తారు, టైగర్ టూల్స్ ఉంటేనే మనకు పని జరిగేది, నువ్వు ఇది కొనుక్కో ఏం కాదు అని చెప్పేవాళ్ళు గురుజీ. టూల్స్ గురుజీ నా దగ్గర ఇప్పటికీ, నేను నిన్న కూడా బుక్ చేశాను ఒక మొత్తము శుభారంభ కావచ్చు, శుభారంభ కావచ్చు, ప్రగతి పత్ కావచ్చు, 72 అవర్స్ది మొత్తం ఏంటి ఎలా మొత్తం ప్రతి ఒక్కటి సార్. నేను ఫామ్స్ కావచ్చు ముందే బుక్ చేసుకుంటాను సార్ నేను. మేము నెక్స్ట్ సార్, మేము బంగారుపేటలో ఉన్నప్పుడు ఏ ఫంక్షన్కైనా వెళ్ళండి సార్, అందరం లేడీస్ అయినా కూడా ఒక బస్సు బుక్ చేసుకొని
అందరం ఒక యూనిటీగా వెళ్ళే వాళ్ళం సార్, ఒక డ్రెస్ కోడ్తో. నిజంగా నేను చెప్పాలంటే గన బంగారుపేటలో ప్రతి పర్సన్ కూడా సార్ ఎంత కోఆపరేట్ చేసేవాళ్ళు అంటే, ఎక్కడికి పోయినా బస్సే సార్. ఎందుకంటే లేడీస్ కదా, సేఫ్టీ కావాలి, డబ్బులు కానీ ఏదే కానీ బేట్ చేసేవాళ్ళు కదా సార్, ముందుకెళ్ళే వాళ్ళము. నెక్స్ట్ సార్, మై లవ్లీ కోర్ టీమ్ సార్. దీంట్లో మనం సక్సెస్ అవ్వడానికి అప్లైన్ ఏ విధంగా మనకి 70% గా సార్, ఇంకా మనకి ఏ విధంగా చేస్తారో టీమ్ సార్. టీం లేనిది కూడా ఏమీ మనము చేయలేం సార్. ఒక చెట్టుకి కొమ్మలు, వేర్లు ఏ విధంగా మనకి అప్లైన్స్ కొమ్మలు సార్, బ్రాంచెస్. ఆ చెట్టు మొత్తం పైకి ఎదగాలంటే గిన టీము విత్ సప్లోన్ సార్. నా లవ్లీ టీమ్ సార్, రేణుకా మేడం కావచ్చు, మహేశ్వరి మేడం సార్, వీళ్ళిద్దరు చెప్పాలంటే లేడీ టైగర్స్ సార్. నిజాయితీ సార్, హానెస్టీ, కష్టపడే మనస్తత్వము, ప్రతి ఒక్కటి సార్. నేను వాళ్ళ గురించి నేను ఎంత చెప్పినా కష్టమే. అదే విధంగా నాకు భాగ్య కావచ్చు సార్, భాగ్య కూడా ఒక లేడీ టైగర్ సార్, నవనీత, వీళ్ళు నేను ఎంత వాళ్ళు లేడీస్ అయినా కూడా సార్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను అనమాట. ఇంత కరేజ్ ఉందా. మళ్ళీ భాగ్య అసలు ఏం చదువుకోలేదు ఆ అమ్మాయి, కానీ నేను ఏదో ఒకటి చేయాలి అన్న విధితో ఆ అమ్మాయి ముందుకెళ్తా ఉంటుంది సార్. నిజంగా నా పేరు పోర్ని సార్, నాగేంద్ర సార్ కావచ్చు, జాకీర్ సారు, జునైద్ సారు, నిజంగా చాలా థ్యాంక్స్ సార్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను దేవుడు ఇలాంటి టీం నాకు ఇచ్చినందుకు నేను 100% నేను అందరికీ సపోర్ట్ చేస్తాను సార్. విత్ మెంటర్స్ హెల్ప్తో నేను గ్యారంటీ నా టీం మెంబర్స్ని కూడా నేను డైమండ్ చేస్తాను సార్. ఇది నాకు నమ్మకం ఉంది, చేస్తాను సార్. నెక్స్ట్ సార్, సార్ ఏది చెప్పినా కూడా మనకు ఒక చిన్న నేను ఇచ్చేంత పెద్దదాన్ని కాదు, ఒక ఇన్స్పిరేషన్ సార్. మనము ఏదైనా ఒక ప్రతిబింబం చూసుకున్నప్పుడు సార్, మనకి మన ప్రతిబింబంలో మనం ఏం చూస్తే మనకు అదే కనిపిస్తుంది. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను సార్, మనం సక్సెస్ అవ్వాలనుకుంటే మనకు సక్సెసే కనిపిస్తుంది. మనము ఏదైనా నెగిటివ్ థింగ్స్ గురించి ఆలోచిస్తున్నప్పుడు మనకు నెగిటివ్ థింగ్సే కనిపిస్తాయి సార్. ప్రతి ఒక్కరము మన సక్సెస్ గురించి ఆలోచించుకుంటూ మనం ముందుకెళ్ళాలని నేను ఆశిస్తున్నాను సార్. నెక్స్ట్ సార్, మై డైమండ్ డేట్ సార్. నేను లాస్ట్ టైం టెస్ట్ మనీ చెప్పినప్పుడు నేను చేసుకోలేకపోయాను, కానీ ఈ డైమండ్ డేట్ మాత్రం నేను 100% మార్చాను గురుజీ. 27th May 2026 ఆ రోజు మా బాబు బర్త్డే. నేను 100% నేను చేస్తాను గురుజీ, నేను మాట ఇస్తున్నాను గురుజీ. నా డైమండ్ డేట్ని ఇంకా నేను దీన్ని ఒక లిఖిత చిత్రాల్లో నేనే దాన్ని స్ట్రాంగ్గా చేసుకొని నేను పెట్టుకొని నేను ఖచ్చితంగా ఆ టయానికి నేను డైమండ్ అవుతాను గురుజీ. నా డ్రీమ్ కార్ గురుజీ, ఖచ్చితంగా నేను 29th July 2028లో నేను కొనుక్కుంటాను. నాకైతే గిన ఎప్పటి నుంచో మా సార్ సపోర్ట్ లేకుండా నాకు ఒక హౌస్ కొనాలనేది నా డ్రీమ్ గురుజీ. నా కోరికను కూడా నేను 100% దాన్ని నేను విత్ షేప్ షాప్ గ్రేట్ మెంటర్స్ ద్వారా నేను సక్సెస్ చేసుకుంటాను గురుజీ. ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే దీంట్లో మెంటర్స్ మనకి అప్లైన్స్ గిన సపోర్ట్ ఉంటే నేను ఎంత ఎత్తుకైనా నేను ఎదగొచ్చు. సో నా మైండ్ సెట్ టోటల్గా మనం మార్చుకోవాలి అని నాకు టోటల్గా నాకు కాన్ఫిడెంట్ వచ్చింది గురుజీ. నెక్స్ట్ గురుజీ, సక్సెస్ కీ పాయింట్స్ చెప్పాలంటే నేను డైలీ 5 o'clockకి లేస్తాను, డైలీ జూమ్కి కనెక్ట్ అవుతాను. నెక్స్ట్ నాకు ఏదన్నా బాధ అనిపించినప్పుడు నాకు నేనే సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటాను గురుజీ. ఆ టైంలో నాకు నెగిటివ్గా అనిపించినా కూడా మళ్ళీ ఆ నైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్నింగ్ యాజ్ యూజువల్గా నా వర్క్ నేను చేస్తున్నా, కానీ దాన్నే నేను మైండ్లో పెట్టుకొని అరే నేను ఆలోచించింది తప్పు, ఇది కరెక్ట్ కాదు, సరే వచ్చింది మళ్ళీ పాజిటివ్గా థింక్ చేద్దామని ముందుకెళ్తాను గురుజీ. నెక్స్ట్ టూల్స్ ఖచ్చితంగా నేను ప్రమోట్ చేస్తాను గురుజీ. నెక్స్ట్ ప్లానింగ్, అప్లయన్స్ నుంచి మన శ్రీశైలం గురుజీ, కృష్ణయ్య గురుజీ, బీబీఎస్ కావచ్చు, సక్సెస్ ప్రివ్యూ సెమినార్ కావచ్చు, తర్వాత బిజినెస్ బిల్డింగ్ సెమినార్స్ గురుజీ నేను చెన్నై కూడా వెళ్ళాను, వికాస్ మహా గురుజీ ఇచ్చారనమాట. నెక్స్ట్ ఫైనాన్షియల్గా, సో నాకు ఇప్పుడు డబ్బు 8 lakhs వరకు వచ్చింది గురుజీ. సో నేను దాన్ని అవి కొనుక్కొని ఇవి కొని నేనేమి వేస్ట్ చేసుకోలేదు. 100% నేను టూల్స్కి ఎంత ఉపయోగించాలి, నాకు ఈ సేఫ్ షాప్లో ఏమేమి అవసరం ఉన్నాయి, మా సార్కి బడ్డను పెట్టకుండా నేను ఎక్కడా చేయకుండా నాకు వచ్చిన డబ్బుతోనే నేను మెయింటైన్ చేసుకుంటూ సిస్టమ్ని కావచ్చు, ఇప్పుడు వెనుక్ కావచ్చు, నేను హ్యాపీగా ఫైనాన్షియల్ మెయింటెనెన్స్ వల్ల ముందుకు సాగగలుగుతున్నాను గురుజీ.
గురుజీ నేను డైలీ 5 to 7 ప్లాన్స్, ఇంతకు ముందు 10-20 కూడా నేను 2 years లో చెప్పాను గురుజీ. ఈ మంత్ కొంచెం నేను తగ్గింది, కానీ 100% నేను ఇప్పటి నుంచి మీరే చూస్తారు గురుజీ ఎందుకు మాధవి మేడం ఇలా చేస్తుందని. 20-30 నేను 100% చేసుకుంటాను గురుజీ. మంత్లీ కౌన్సిలింగ్ బై గ్రేట్ మెంటర్స్ గురుజీ. ఇది ఈ 8వ పాయింట్ అనేది ఎవరమైతే 100%గా దాన్ని బిలీవ్ చేస్తామో 100% డైమండ్ కాదు గురుజీ, యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ అయ్యి ఎంతో మందికి కూడా మనం ఇన్స్పిరేషన్గా మారుతామని చెప్పి నేను నమ్మాను గురుజీ. గ్రేట్ మెంటర్ సపోర్టు. నెక్స్ట్ గురుజీ, నేను ఒక చిన్న ఇన్సిడెంట్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను గురుజీ. దాని నుంచి ఏంటి అనేది నేను నేర్చుకున్నాను. రీసెంట్గా మా ఫ్యామిలీలో వేరే మా ఊర్లో తిన్నాళ్ళు ఉంటే వస్తున్నారు గురుజీ. మా బ్రదరు మా వదిన వాళ్ళు వస్తూ ఉన్నారు. కార్ యాక్సిడెంట్ అయింది గురుజీ రాయచోటి దగ్గర ఘాట్లో. ఆ కార్ యాక్సిడెంట్ అయినప్పుడు అందులో 2 ఫ్యామిలీస్ ఉండే గురుజీ. 2 ఫ్యామిలీస్లో ఒక ఫ్యామిలీకి ఒక చిన్న పాప, ఇంకొక ఫ్యామిలీకి వచ్చేసి వాళ్ళ హస్బెండ్ జర్మనీలో ఉంటాడు, ఇంకొక ఫ్యామిలీకి 2 పిల్లలు అనమాట. 2 పిల్లలైతే ఆ కార్ యాక్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో స్పాట్లోనే ఒక ఫ్యామిలీ వైఫ్ హస్బెండ్ చనిపోయారు, పాప మిగిలింది గురుజీ. ఇంకొక ఫ్యామిలీ వచ్చేసి తన 2 పిల్లల్ని కోల్పోయిందనమాట. అంటే గురుజీ నేను ఎక్కడన్నా న్యూస్లోనో అలా వినేదాన్ని అనమాట. కానీ మా ఫ్యామిలీలో ఇలా చూడడం అనేది షాక్ గురయ్యి అనమాట. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ పాప ఒక్కటి పేరెంట్స్ని కోల్పోయి మిగిలిపోయింది గురుజీ. కానీ ఆ పాప వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మదర్కి ఫాదర్కి 2 lakhs ఇన్కమ్ వచ్చేది. ఆ పాపను ఒక యువరాణిలాగా చూసుకునే వాళ్ళు అనమాట. ఎప్పుడైతే వాళ్ళు డెత్ అయిపోయారో ఆ పాపకి అందరు డొనేషన్ రూపంలో ఏదో 10,000 5,000 ఇచ్చారు గురుజీ. కానీ వాళ్ళు చనిపోయింది చెప్పి కంపెనీ ఏకదాటిగా వాళ్ళకు ఏమీ ఇన్కమ్ ఇవ్వలేదు కదా గురుజీ. కంపెనీలో తను చనిపోయాడు, ఇంకా తన రెజ్యూమ్ ఫార్మ్స్ అన్ని పక్కన పడేస్తారు. ఇప్పుడు ఆ పాపకి ఎవరు గురుజీ దిక్కు? కానీ ఇలాంటి నెట్వర్కింగ్ మార్కెటింగ్లో షేప్ షాప్ అనే కంపెనీలో మనకి ఆపర్చునిటీ దొరికితే ఆ పాప 18 years వచ్చేలోపు ఆ పిల్ల యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ అయిపోతుంది గురుజీ. ఎంత కోటీశ్వరాలు అవుతుంది అంటే మనిషికి సెక్యూరిటీ ఎంత అవసరమో. మనం ఉన్నా లేకున్నా కూడా ఫ్యామిలీ రన్ అవ్వాలి. ఇప్పుడు ఆ పిల్లల్ని ఏముంది గురుజీ, వాళ్ళ అమ్మ నాన్న ఉంటే ఏదో పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూళ్ళలో చదివిపించేవాళ్ళు. ఇప్పుడు ఎవరు మహా అంటే చిన్న చితకా స్కూళ్ళలోనే చదివిపిస్తారు. అంటే విధి రాసిన రాతను ఎవరం తప్పించుకోలేం. కానీ మన ఫ్యామిలీకి సెక్యూరిటీ ఏంటి? నేను ఆ రోజే నిశ్చయించుకున్నాను గురుజీ. మా పిల్లలు కూడా దేవుడి దయ వల్ల ఏదో ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాను, హ్యాపీగానే ఉన్నాం. మనం ఉంటే చూసుకుంటాము, మనం లేకపోతే ఏంటి? నేను నిజంగా ఆ పాయింట్లో చాలా రియలైజ్ అయ్యాను గురుజీ. నేను ఒక్కటే ఏం చెప్పాలనుకుంటున్నానంటే గురుజీ, మనం చాలా మంది ఏంటంటే వీడికి చెప్తే ఏమనుకుంటాడో వాడికి చెప్తే ఏమనుకుంటాడో అని చెప్పి ప్లాన్లు చాలా మందికి తెలియట్లేదు గురుజీ. కానీ ఇలాంటి ఆపర్చునిటీ ఒకటి ఉంది. మనం చెప్తే వాళ్ళు చెయ్యని చేయకపోని వాళ్ళ ఇష్టం, అది ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక సెక్యూరిటీ ఉంటుంది. మన రిలేషన్ చెప్పకూడదు అని మనం అనుకుంటా ఉన్నాం గురుజీ. ప్రతి ఒక్కరికి చెప్పాలని నేను అనుకుంటున్నాను గురుజీ. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చెయ్యని చేయకపోని ఈ విధంగా ఒక ఆపర్చునిటీ ఉంది, నీకు నచ్చినప్పుడు చేసుకోండి అని అందరికీ మనం మెసేజ్ చేరవేస్తే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నాకు ఈ ప్యానెల్లో మాట్లాడినందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు గ్రేట్ మెంటర్స్ అండ్ కృష్ణయ్య గురుజీ, పేరున గురుజీ, మా లీడర్, నాకు మెంటరు, లైఫ్ కోచ్ లాగా శ్రీశైలం గురుజీ, అదేవిధంగా నాకు ఎంతో సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపించిన రామచంద్ర గురుజీ, సూర్యకాంత్ గురుజీ, ఆర్సీ రాజ్ గురుజీకి కోటి ధన్యవాదాలు గురుజీ. నేనేమన్నా మిస్టేక్స్ కానీ నేనేమన్నా తప్పు చెప్పినంటే గినా నన్ను క్షమించండి గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. వెరీ గుడ్ మేడం. స్క్రీన్ క్లోజ్ చేయండి మేడం. ఎస్ గురుజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. వా సూపర్ ఎక్సలెంట్ మేడం సెషన్ అనమాట. ఒకసారి బిగ్ క్లాప్స్ అండి మేడం గారికి వచ్చేసి. जोरदार तालियां होना चाहिए मैडम गाరికి వచ్చేసి. जोरदार भाई म्यूजिक के साथ. रोक सका न कोई बढ़ते कदम, तूफानों से लड़ने का हम में दम, न टोक सका हमको कोई भी गम, के साथ हमारे है सक्सेस सपोर्ट सिस्टम।
వెరీ గుడ్ మేడం, సూపర్ ఎక్సలెంట్